హాయ్ గాయ్స్, ఈవినింగ్ అయితే చాలు ఈ బెంగళూరులో ఒకటే ట్రాఫిక్. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. మన ఊర్లో కూడా మనము ఇంత ట్రాఫిక్ని అస్సలు చూసుండము. ఒక సామెత ఉంది కదా, చిన్న పెద్ద మాట వినాలని. నాకు అది ఇప్పుడే అర్థమైంది. మొన్ననే చెప్పాడు మా అన్నయ్య, ఇంకేదైనా మర్చిపోయావా చూసుకో 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 అని. నేనైతే అన్నీ చెక్ చేసుకున్నాను, కానీ అసలైన రైటింగ్ ప్యాడ్ని అయితే మర్చిపోయాను. ఇంకా దానికోసం వచ్చిన తిప్పలే ఇవన్నీ. పైగా వర్షం పడుతుంది, వర్షంలో కూడా తడిచిపోయాం. ఇంకా చేసేది లేక నిండా మునిగి నోటికి సెలా ఏంటి, ఇంకా సగం తడిచిపోయిన మాకు ఇంకేముందిలే అని చెప్పి ఆ వర్షంలోనే తడుచుకుంటూ వచ్చాము. షాపింగ్ మాల్లో అయితే వీధికి ఒక 10-12 ఉన్నాయి, కానీ బుక్ షాప్లో అయితే అస్సలు కనిపించట్లేదు. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి నేను నా ఫ్రెండ్ స్వీట్ కార్న్ షాప్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడైతే వాడికి తెలుగు రాదు, మాకు హిందీ రాదు. ఇంకెలాగలాగో మేనేజ్ చేసి తీసుకున్నాము. ఇంకా లాస్ట్కి అక్కడ ఒక హిందీ భయ్యాని అడిగి బుక్ షాప్ని అయితే పట్టాం. తిరుమలలో వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఇంత ఆనందం కలగలేదు ఫ్రెండ్స్. నాకు బుక్ షాప్ని చూడంగానే ఇంత ఆనందం వేసింది. మొత్తానికి నేను అనుకున్న రైటింగ్ ప్యాడ్ని అయితే కొనేసాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.